నమస్తే కేటన్ ఫనీస్. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ధోబిఘాట్లో రజక సంఘం కమిటీ సభ్యులు విశిష్ట పూజలు నిర్వహించారు. గ్రామ దేవత ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు జరిపి గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత కోరుకున్నారు. రజక వృత్తి పూర్వీకుల కాలం నుంచి ఎలా మారిందనే దానిపై అవగాహన వ్యక్తమైంది. పూర్వకాలంలో మట్టితో బట్టలు శుభ్రం చేసే పద్ధతుల నుంచి ఆధునిక టెక్నాలజీ ఎలా మార్పులు తెచ్చిందో చర్చించారు. ఈ కార్యక్రమంలో కుప్పం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామదేవత చల్లగా చూడాలని రజక సంఘం తరపున సభ్యులు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో బైపాస్ పక్కన ఉన్నటువంటి ధోబిఘాట్లో ఒక విశిష్టమైనటువంటి గ్రామ దేవతకి పూజలు అందించడం జరుగుతుంది. కుల వృత్తులలో ప్రముఖులైనటువంటి రజక కులస్తుల సోదర సోదరుల యొక్క ఆరాధ్య దైవం ఈ కుప్పం ప్రాంతం యొక్క గ్రామ దేవతకి ఈరోజు విశిష్టంగా పూజలు అందిస్తూ ఆమె యొక్క భక్తికి అందరూ విశ్వాస పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నారు. ప్రముఖంగా ఈ గ్రామదేవత ఇదేమంటే అనాదిగా వస్తున్నటువంటి ఈ కుప్పం ప్రాంత వాసుల యొక్క నమ్మకాన్ని, అలాగే ఆరోగ్యంగా అంటువ్యాధులు రాకుండా ఉండి చూడడానికి, అలాగే వారి యొక్క కులవృత్తులు అభివృద్ధి చెందడానికి, ఈ కులవృత్తిని నమ్ముకున్నటువంటి రజక సోదరుల వంశం అభివృద్ధి చెందడానికి ఈ గంగమ్మ దేవతని ప్రముఖంగా మొక్కుతూ ఉన్నారు. దీనికి ప్రాచీన విశిష్టత చూస్తే పక్కనే ఒక వంక ఉంది. ఆ వంక పేరు మాలవాని వంక. ఆ వంకలో రజక సోదరులు అలాగే ఎస్సీకి సంబంధించి మాలవాళ్ళు కలిసి వారి యొక్క జీవన విధానాన్ని సాగించేవాళ్ళు. అందులో చూస్తే ఈ రజకులు అలాగే ఎస్సీలో వీళ్ళు ప్రముఖులు ఇద్దరు కలిసి తిరుపతి గంగమ్మకి అతి ముఖ్యులు. ఒకరు గంగమ్మకి లోపల పూజ చేస్తూ ఉంటే ఒకరు బయట కాపలా కాస్తారు. ఇది అనాగరికంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో మొదటిది ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపజాతర. కాబట్టి ఈ విశిష్టతని, ఈ ప్రగాఢ విశ్వాసాన్ని ప్రజలకు తెలియజేయాలని